ఏంది మీకు చెప్పిందా? చదువుకున్నాము. మతాల మధ్యలో గొడవలు పెట్టమని మీకు ఏంది చెప్పిందా? ఎందుకు భారతదేశం పెడతారు? చెప్పిందా? మతాలేంది మతాలు? భారతదేశంలో ఒక మతమే ఉండాలి. ఎవరు అది చెప్పిర్రు ఆ హిందూయిజం మాట? ఉండాలి. మీరు ఆ! రాజ్యాంగంలో రాసిండ్రా ఒక్క మతమే అవునమ్మా. ఉండాలని? నేను దళితుడిని కాబట్టి నేను రాజ్యాంగం నేను రాస్తాను. ఓహ్! చూస్తావా ఎట్లా? దళితులు ఏది ఏంది చెప్తే అది మాట్లాడుతున్నావు జరుగుతదా? రాజ్యాంగంలో? దళితులు తప్పు చెప్తే నువ్వు తప్పు చెప్తావు జరుగుతది. రాజ్యాంగంలో రైట్ జరిగితే రాయలేదా? రైట్ జరుగుతదా? అప్పుడు రాజ్యాంగంలో రాయలేదు. ఓకే. మరి రాజ్యాంగంలో అన్ని పిఠాపురంలో మతాలు సమానంగా మీరు ఇన్ని రాశారు మాటలు గదా! మాట్లాడుతున్నారు అని కదా! మీరు మా పిఠాపురంలో మతాలను దళితులను అనుసరించండి. మేము కూడా వెలివేసినప్పుడు, దళిత అనుసరిస్తాం. మా వాడనుండి గుడికి రండి కొట్టినప్పుడు చూస్తాం. మీరు మీరు వస్తారేమో దళితులందరూ ఎక్కడ చూస్తాము. పోయిర్రు? ఆ! పిఠాపురంలో దళితులను కొట్టి, దళితులను తరిమేసిర్రు గదా! అప్పుడు ఎక్కడ పోయిర్రు ఇక్కడ మీరందరు ఒక దళితులు? నాయుడిని కొట్టినాడు, ఒక రెడ్డిని కొట్టినాడు ఒకడు. ఎవడో కొట్టుకుంటే జాతుల గురించి ఎందుకు పెడతా ఉంటారు ఫిట్టింగ్లు మీకు? మీకు వేరే పని లేదా? మరి నేనదే మనుషులు అడిగేది. కొట్టుకొని మీకు వేరే సచ్చినారనండి. పని లేదా? మతాల మధ్యలో ఎందుకు గొడవలు పెడుతున్నారు? మనుషులు కొట్టుకొని సచ్చినారని చెప్పండి. అదే సార్ దళితుడు నేననేది గూడా. ఏంది ఫిట్టింగ్ లేంది ఇప్పుడు దళితుడు? మీ ధర్మం ఏదో మీరు పాటించండి. దళితుడు అంతేగాని లంజా వేరే కొడుకు వేరే జాతిగా ఉంటే వాడు మతాలనెందుకు తిండి చస్తాడు. వాడు మతాల ఎక్కి మాఫియా వాడిని నరకాల అంటున్నారు? వాడిని. మతాల మాఫియా దళితుడు అంత అని దళితుడు ఎందుకు అంటున్నారు? చచ్చిపోకూడదా? మతాల నాయుడు మాఫియా కూడా అని ఎందుకు కొట్టి అంటున్నారు? చంపినారు. పట్టాడు రవి కమ్మనాయుడు కొట్టి చంపినారు. బాంబ్ బ్లాస్ట్ చేసి చంపినారు. దానికి ఎవరు ఏం చేసేది? ఆయన కమ్మనాయుడు అయితే మీరు వదిలేయాలా? దళితులు అన్నారు కదా సార్. దళితులు మీరు చెప్తాను దళితులు రాజ్యాంగం అన్నప్పుడు రాసినారు అది ఇది అని అడిగితే నేను చెప్తాను. దళిత వాడ మీద అవునమ్మా. అన్యాయం దళిత జరిగినప్పుడు వాడంటే మీరు